అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగప్ శ్రీనివాస్. చాలా రోజుల నుంచి మనకు ఏంటంటే ఎన్నికల విధానంలో ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే నినాదం మనకి ఎన్నో సంవత్సరాలుగా వినపడుతూ ఉంది. అంటే ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అంటే బ్యాలెట్కి ఈవీఎంకి అంటే ఏంటి తేడా అంటే చాలామంది ఏంటంటే ఎప్పుడు కూడా ఇది పెద్ద అంటే దాన్ని ఈవీఎంని ఎందుకు వాడాల్సి వస్తుంది అనే దాని గురించి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓట్ల లెక్కింపులో ఎలక్ట్రానిక్ డివైస్ అయితే ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని వాడుతున్నాము. బ్యాలెట్ అందుకని దాన్ని ఇక్కడ మనము వదిలేసి ఈవీఎంకి మనము యూజ్ చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒకటే క్వశ్చను, అంటే ఇది ఎన్నికలను లెక్కించడానికి అంటే ఫాస్ట్గా లెక్కించడానికి ఈవీఎంని వాడుతున్నామా అనేది ఒక పాయింట్ అయితే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఓటర్ వేసిన ఈవీఎంలో వేసిన ఓటు కరెక్ట్గా స్టోర్ అవుతుందా లేదా అనే అనుమానం ఓటర్ కలిగినప్పుడు ఈవీఎంని ఎందుకు వాడాలి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. అంటే ఇది అంటే లెక్కించడానికి వీలుగా ఉంటుందని వాడటం కంటే కూడా దీనివల్ల ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అని ఎందుకు గుర్తించట్లేదు? చాలామంది ఏంటంటే చాలా దేశాలు కూడా ఈవీఎంని ఇవాళ బ్యాన్ చేశాయి. ఎందుకు బ్యాన్ చేశాయి అంటే డిజిటలైజేషన్ అని వచ్చిన తర్వాత ఏంటంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ దానికి కంపల్సరీ ఒక నెగిటివ్ రూట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రపంచ దేశాలు వాటిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళు ఈవీఎం అనేది పక్కన పెట్టి బ్యాలెట్ విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఇది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకంగా ఉండాల్సిన ఎన్నికల విధానాన్ని మనం దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాల్సింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా దేశాల వరకు, ఇప్పుడు అమెరికాలో కూడా చాలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంకా ఉంది, చాలా వరకు అన్ని దేశాలు ఈవీఎంని ఓడించారన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే గెలిచారు వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం గెలిచినప్పుడు ఇది మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఆశీర్వదించారు అని అంటున్నారు. అంటే వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా 50 లక్షల మంది తాత్కాలికంగా ఎన్నికలప్పుడు పనిచేస్తారు. అంటే తాత్కాలిక ఉద్యోగులు, అంటే ఎన్నికల డ్యూటీ చేసేవాళ్ళు. అంటే ఇంతమంది ఉద్యోగులు, ఎలక్షన్ కమిషను ఇంతమంది ఉన్నప్పుడు, ఇంత పని చేస్తున్నప్పుడు, ఇంత యంత్రాంగం దాని మీద సమయం పెట్టినప్పుడు ఒక వేసిన ఓటు ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుందా లేదా? అంటే ఓటు అమ్ముకున్నవాడు ఓటు ఎటుపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీగా ప్రజాస్వామ్యంలో తీర్పు రేపటి భవితకు ఉపయోగపడుతుందన్న ఓటు ఖచ్చితంగా మరి ఎటుపోతుంది అనే ఆలోచన కలిగినప్పుడు ఈవీఎంని ఎందుకు వాడాలి అనే దాని గురించి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, ఓటరే కాదు రేపటి పౌరుడు కూడా ఖచ్చితంగా ఈవీఎం విధానాన్ని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా ఈ ఎన్నికల విధానంలో అంటే ఇప్పుడు కొన్ని రూల్స్ ఎలాగో ఉన్నాయి, అంటే నియమావళి, ఎన్నికల నియమాలు చాలా ఉన్నాయి, ఎటువంటి పారదర్శకంగా జరగట్లేదు. ఖచ్చితంగా ఏంటంటే అంటే ప్రలోభాలు ఉన్నాయి ఇక్కడ. అంటే సారాయి కావచ్చు, ఓట్లకు డబ్బులు పంచడం కావచ్చు, అంటే బిహైండ్ జరిగే కార్యక్రమాల గురించి పక్కన పెడితే ఖచ్చితంగా ఏంటంటే ఇది కళ్ళ ముందు కనబడుతుంది. అంటే అది ఒక అన్అఫీషియల్ ప్రోగ్రామ్ అయ్యి ఉండొచ్చు అవన్నీ కూడా. అంటే ఎవరో చేస్తున్నారు, ఎవరో సమాజంలో కొంతమంది మాత్రమే పాల్పడుతున్నారు, కొన్ని రాజకీయ పార్టీలే ప్రలోభాలు గురి చేస్తున్నాయంటే సరే పక్కన పెట్టండి. అసలు ఎన్నికల విధానమే పారదర్శకంగా లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందా లేదా? ప్రజల ఆలోచన విధానం అంటే ఖచ్చితంగా ఏంటంటే ఓటర్ అనేవాడు ఖచ్చితంగా ఏంటంటే ఓటరు అంటే నాయకులు గెలవాల్సింది కాదు, ఎన్నికలంటే ప్రజలు గెలవాల్సిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే నాయకులు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఒక గ్రామంలో ఏంటంటే బ్యాలెట్ విధానం అయితే ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీకి ఓటేశారు అనేది కూడా అసలు పారదర్శకత ఉండదు. అంటే వాళ్ళకి తెలియదు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా. కానీ ఈవీఎం మిషన్కి వచ్చేసరికి ఒక్కొక్క ఈవీఎం లెక్కిస్తుంటే వాళ్ళ ఓట్లు మాకు పడ్డాయా లేవా, గ్రామస్తుల ఓట్లు, ఈ గ్రామస్తుల ఓట్లు పలానా పార్టీకి వచ్చినాయా లేవా అనేది పారదర్శకంగా లేదు. అంటే ఓపెన్గానే తెలిసిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు రేపొద్దున నాయకులు వెళ్ళినప్పుడు మీరు నాకు ఓటు వేయలేదు కదా, మీకు చూసాం కదా మొన్న ఈవీఎంలో లెక్కింపులో మీకు ఎన్ని ఓట్లు వేశారంటే మాకు ఓట్లు వేయలేదు, మీకు రోడ్డు ఎందుకు వేయాలి, మేము మాకేమైనా ఓటేశారా మీరు అని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది. అంటే ఇది దీంట్లో పారదర్శకత ఉన్నట్టా లేనట్టా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈవీఎం వల్ల ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ విధానం అనేది చాలా గొప్ప విధానము, చాలా మంచి విధానము. ఖచ్చితంగా ఏంటంటే ఈవీఎం సిస్టమ్
పోవాలి, బ్యాలెట్ సిస్టమ్ రావాలని రాజకీయ నాయకులు ఫైట్ చేయవలసిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఫైట్ చేసినా చేయకపోయినా ప్రజలే దీని మీద మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు. ఈవీఎం మిషన్ దగ్గరికి పొంగులోనే ఖచ్చితంగా దాని ఆపరేటింగ్ విధానం కూడా, ఆ మిషన్ చూస్తే కూడా వమ్మో ఇదేంటో అన్నట్టు ఒక రకంగా చదువులేని వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైస్, మనకి పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్ ఇచ్చినా చదువులేని వాళ్ళకి ఏమవుతుందంటే దాంట్లో ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. తెలిసిన వాళ్ళ కంగారులు ఏంటంటే వాళ్ళకి ఆ చదువు వాటి మీద వాళ్ళకి అంత అవగాహన ఉండదు. కాబట్టి అదే బ్యాలెట్ అయితే చక్కగా గుర్తులు కనిపిస్తుంటాయి, వాళ్ళు కావలసిన గుర్తుల మీద వాళ్ళు చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఓటు వేసాము అనే నమ్మకం వాళ్ళకు కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది, దీని మీద ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఏకమై ఖచ్చితంగా ఈవీఎం పోయేదాకా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా తీసుకుంటే మాత్రం ఎన్నికల విధానాన్ని రానున్న మంచి మంచి నాయకులు మనకి ఖచ్చితంగా, అంటే ఎప్పుడూ ఒకే రకమైన నాయకులు ఉంటారని లేదు. మంచి నాయకులు మనకేంటంటే ప్రజాస్వామ్యానికి అభివృద్ధి బాటలో నడిపించే మంచి నాయకులు, ఒక స్వచ్ఛత కలిగిన నాయకులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం నాయకుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల విధానాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈవీఎం పోవాలి, బ్యాలెట్ ముద్దు అనే దాన్ని ఖచ్చితంగా నినాదంగా తీసుకొని రానున్న ఎన్నికల వరకు దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి బ్యాలెట్ విధానాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.